మానవతం అనే పదానికి అర్థం మరిచిపోయిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచమంతా తమకేమీ పట్టనట్టు చూస్తున్న వేళ యుక్రెయిన్పై రష్యా తన పోరును తీవ్రతరం చేసింది. రోజువారీ బాంబుల మధ్య భయపడి దాక్కున్న పిల్లల అరుపులు గాలిలో కలిసిపోయాయి. ప్రార్థనా స్థలాలు ధ్వంసమయ్యాయి. హాస్పిటల్స్ శ్మశానాల్లా మారాయి. పసిబిడ్డల శవాలు మూటలుగా మారి రోడ్లపై కనిపిస్తున్నాయి. ఈ భీకర దాడిని చూస్తూ ఆవేదన చెందిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్కు ఒక విజ్ఞప్తి చేశారు. మిస్టర్ ట్రంప్, ఈ ధ్వంసాన్ని మీ కళ్లతో చూడండి. ప్రార్థనా స్థలాలు, ఆస్పత్రులపై పడిన బాంబులను చూడకుండా మాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. ముందు యుక్రెయిన్కు రండి అంటూ జెలెన్స్కీ చెప్పిన మాటల్లో బాధ ఎంతో దాగుంది. ఈ దారుణాల మధ్య కొన్ని ప్రశ్నలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఈ యుద్ధానికి ముగింపు అనేది ఉంటుందా? రష్యా నిజంగా శాంతి కోరుకుంటుందా? అసలు యుక్రెయిన్లో ఇప్పుడేం జరుగుతోంది? నిన్న మొన్నటి వరకు యుద్ధం బీభత్సం కాస్త ఆగినట్టు కనిపించినా యుక్రెయిన్ గడ్డపై మళ్లీ నెత్తురు పారుతోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి యుద్ధం మరింత భయానక రూపం దాల్చింది. పామ్ సండే పర్వదినాన్ని జరుపుకుంటున్న సమయంలో సుమీ నగరంపై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో 34 మంది అమాయకులు ప్రాణాలు పోయాయి. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. రోడ్లపై నల్లటి శవ బ్యాగులు కనిపిస్తున్నాయి. తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి తండ్రి ఒడిలో ఎర్రని కళ్లతో బిగబట్టి పట్టుకుని ఏడుస్తూ నిలబడి ఉన్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. కొంతమంది శరీరాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరాయి.